ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైంది. వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 8 టీమ్స్ తలపడుతున్న ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. హైబ్రిడ్ మోడల్ ప్రకారం భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరుగుతున్నాయి. తొలి మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. అటు పాక్ను న్యూజిలాండ్ నిలువరించింది. టైటిల్ రేస్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కూడా ఫేవరెట్స్గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఛాంపియన్స్ ట్రోఫీపై తన అంచనాను వెల్లడించాడు. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరో ధావన్ చెప్పేశాడు. టోర్నీలో మేటి జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని చెబుతూనే అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న భారత్కే టైటిల్ గెలిచే సత్తా ఉందని ధావన్ చెప్పుకొచ్చాడు. అందుకు గల కారణాలను కూడా గబ్బర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించాడు. బుమ్రా స్థానంలో టీమిండియాలోకి వచ్చిన పేస్ సంచలనం హర్షిత్ రాణా ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తాడని ధావన్ అంచనా వేస్తున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన వన్డే అరంగేట్రంతో ఆకట్టుకున్న హర్షిత్ రాణా దుబాయ్లో భారత్కు అవసరమైన వికెట్లు తీసి పెడతాడని జోస్యం చెప్పాడు. హర్షిత్ రాణా రాక జట్టుకు ఎంతో మేలు చేస్తుందన్నాడు. అతనికి ఇది బ్రేక్అవుట్ టోర్నీ అవుతుందన్నాడు. సవాల్ను స్వీకరించే మనస్తత్వం కలిగిన రాణా ఫామ్లో ఉన్నాడని తెలిపాడు. కాబట్టి అతను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని ఖచ్చితంగా అనుకుంటున్నట్టు ధావన్ విశ్లేషించాడు. అటు షమీ పేస్ అనుభవం ఖచ్చితంగా టీమిండియాకు ప్లస్ అని ధావన్ అంచనా వేశాడు. బంగ్లాదేశ్పై షమీ 5 వికెట్ల ప్రదర్శనతో ఫామ్ అందుకున్నాడని వ్యాఖ్యానించాడు. నిజానికి ఐసీసీ టోర్నీలంటే చాలు షమీ చెలరోగిపోతాడని ధావన్ గుర్తు చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో అదిరిపోయే బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించిన షమీ లీడింగ్ వికెట్ ట్యాగర్గా నిలిచాడు. ఇంగ్లాండ్తో సిరీస్ ముందు వరకు దాదాపు 15 నెలల ఆటకు దూరమైన షమీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. అటు హర్షిత్ రాణా సైతం 3 వికెట్లతో సత్తా చాటాడు. అయితే మిగిలిన మ్యాచ్లకు సంబంధించి భారత బౌలింగ్ కాంబినేషన్పై సస్పెన్స్ నెలకొంది. హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్లో ఒకరికే చోటు దక్కబోతుంది. ఆదివారం పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో భారత్ తుది జట్టులో హర్షదీప్కే ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు.